బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నేను సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమన్న మంత్రి సీతక్క. హుస్నాబాద్ లో రైతులకు వ్యవసాయ పరికరాలను పంపిణీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. మూసీ ప్రాజెక్టు కూల్చివేత బాధితులకు ప్రభుత్వం సరైన పరిహారం ఇవ్వాలన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ తోఫా కిట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. నియోజకవర్గ అభివృద్ధి తమ లక్ష్యమన్న దేవరకొండ ఎమ్మెల్యే నినవత్ భాలు నాయక్. విద్య ప్రపంచాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధమని మంత్రి సీతక్క అన్నారు. మాతృభాషను గౌరవిస్తూ ఇతర భాషల జ్ఞానం కూడా సంపాదించాలని సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యక్రమాల ద్వారా అధికారులు ప్రజలతో మమేకమై ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని పిలుపునిచ్చారు. ఫస్ట్ పిహెచ్డి కంప్లీట్ చేసిన సెకండ్ పిహెచ్డిలో జస్ట్ ఇంత 1-2 మార్క్స్తో రీచ్ కాలేకపోయిన కాంపిటీషన్తో మళ్ళీ రాయాలని వెయిట్ చేస్తున్నా. కాబట్టి చదువుకు అంతం లేదు, జ్ఞానానికి అంతం లేదు. మనం చనిపోయినా మనం తయారు చేసినటువంటి లక్షలాది మంది విద్యార్థుల రూపంలో మనం ఇచ్చిన జ్ఞానం, మనం ఇచ్చిన సపోర్టు వాళ్ళ జీవితాలలో ఉంటుంది. కాబట్టి అందరం బాగా నేర్చుకోవాలి, బాగా చదవాలి. ములుగు అంటే ట్రైబల్ పీపుల్, ఫారెస్ట్ పీపుల్, బ్యాక్వర్డ్ అనేది తెలుసు. సో అక్కడి నుంచి ఇలాంటి ఆనిముత్యాలు కూడా ఎదిగితే మేమందరం గర్వంగా ఫీల్ అయ్యా. లంబాడ తండలలో పోతే ఇట్లా ఈ భాషలు కూడా మనం కాపాడుకోవాలి. మన కమ్యూనిటీ లాంగ్వేజెస్ కాపాడుకోవాలి, మన లోకల్ లాంగ్వేజ్ కూడా. సంతోషం అనేది ఎప్పుడు వస్తుందంటే మీరు బెటర్గా పర్ఫార్మెన్స్ చేసినప్పుడు, బెటర్ పర్ఫార్మెన్స్ చూసి అప్పుడు మాకందరికి కూడా ఆనందం వస్తుంది. సో ఖచ్చితంగా మాకు ఆనందాన్ని ఇవ్వండి, మీరు ఎదగండి మీ జీవితంలో. అందరికీ హ్యాపీ ఉగాది. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్లో నూతనంగా నిర్మించిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ఈ నెల 22వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా అక్కన్నపేట, హుస్నాబాద్, కోహిడ మండలాలకు చెందిన 38 మంది రైతులకు 36 రోటోవేటర్లు, 2 స్ట్రాబెలర్స్ వ్యవసాయ పరికరాలని 50% సబ్సిడీతో మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఈ నెల 22వ తేదీన నంగునూరు మండలం నర్మెట్టలో నూతనంగా నిర్మించిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని, ఈ సందర్భంగా 3 రోజుల పాటు రైతు మేళా నిర్వహించి వ్యవసాయ పనిముట్లను ప్రదర్శించడం జరుగుతుందన్నారు. రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని సూచించారు. అప్లికేషన్ పెట్టించే కార్యక్రమం చేపట్టాల్సి వాళ్ళని ప్రోత్సహించాల్సిందే కోరుతున్నాం. అదేవిధంగా ఈ నెల 22వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు నంగునూరు దగ్గర ఉన్న ఆయిల్ ఫ్యాక్టరీ ఇనాగ్రేషన్కి వస్తారు. అప్పుడు కూడా ఒక అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ ఉంటుంది. 3 రోజుల పాటు ప్లాన్ చేస్తా ఉన్నాం. మధ్య 2-3 రోజుల వ్యవసాయ శాఖ మంత్రి గారు నేను కూడా వచ్చి ఆ యొక్క ఏర్పాట్లను చూసేది ఉంటుంది. అప్పుడు కూడా మన దగ్గర నుంచి అందరూ కూడా రైతులు రావాల్సి ఉంటుంది. వ్యవసాయ సంబంధించినటువంటి ప్రాంతీయ అంశాలను ఇయ్యాలని నిర్ణయం చేసింది. కాబట్టి ఈ అంశం లోపల మరి రైతులందరూ కూడా, ముఖ్యంగా హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన రైతులు, తెలంగాణ రైతులు అందరూ కూడా వాడుకోవాలి. యాంత్రీకరణతోటి దిగుబడి ఎక్కువ చేసుకొని ఉత్పత్తిని అధికంగా ఆదాయం పొందేటువంటి అవకాశం కూడా తీసుకోవాలని సందర్భంగా నేను కోరుతూ, మూసీ ప్రాజెక్టు కోసం కూల్చివేసిన 300 ఇళ్ల బాధితులకు ప్రభుత్వం సరైన పరిహారం ఇవ్వలేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. 2013 చట్టం ప్రకారం ఇల్లు సౌకర్యాలు సుమారు 15 లక్షల పరిహారం ఇవ్వాల్సి ఉండగా కేవలం కేసీఆర్ నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి తరలించారని ఆరోపించారు. మధురిడ్జ్ అపార్ట్మెంట్ వాళ్ళకు నేను 7 ఎకరాలకు 7 ఎకరాలు ఇస్తా, ఇంతకంటే మంచి ఇల్లు కట్టిస్తా, వాళ్ళని దోలిస్తా అని స్పీచ్లో చెప్పినాడు. మరి ఇప్పటికే కూలగొట్టిన 300 మందికి ఏమి ఇచ్చినావో చెప్పు. ఆల్రెడీ చాదరగట్ల ఇదే మూసీ ప్రాజెక్టులో 300 ఇళ్ళు కూలగొట్టినావు కదా. ఆ కూలగొట్టిన 300 మందికి 300 ఇళ్లకు
కేసీఆర్ గారు కట్టించిన డబుల్ బెడ్రూమ్లలో దోలినావు మామ అనిపించినావు. 2013 చట్టం ఏం చెప్తుంది? ఒక్కొక్కరికి ప్రతి కేసీఆర్ గారు కట్టిన డబుల్ బెడ్రూమ్లలో దోలినావు. 2013 చట్టం ఏం చెప్పింది? విత్ సెలబుల్ రైట్స్, అమ్ముకునే శాశ్వత హక్కులతో కూడిన ఇంటి స్థలము ఇల్లు నిర్మించి సకల వసతులతో ఇవ్వాలి. కరెంటు, మంచినీళ్లు, రోడ్డు, మోరీ, హాస్పిటల్, బడి, గుడి ఏది లేకుండా ఉపాధి లాస్ ఇవ్వలేదు, ₹1 సాయం చేయలేదు. 300 మంది బతుకులు ఆగం చేసి పారేసినావు, బెదిరించినావు, భయభ్రాంతులను పెట్టి పోలీసుల్ని పెట్టి 300 కుటుంబాలను ఆగం చేసినావు. ఇదే మూసీ ప్రాజెక్టులో నువ్వు ఆ మొదలు ఏడాది కింద కూలగొట్టిన 300 మందికే నువ్వు ఈ రోజుకి ఏం చేయలేదు కదా. నువ్వు రేపు చేస్తావని ఎట్లా నమ్మాలి? నీ మాట మీద అసలు ఒక్కటన్నా నిజం మాట్లాడితే కదా. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ముస్లిం సోదర సోదరిమణులకు రంజాన్తో ఫకీట్లు పంపిణీ చేశారు. రంజాన్ శాంతి సోదర భావానికి ప్రతీక అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా బాగుంది క్వాంటిటీ కొంచెం అది జర ప్రాబ్లం అదొక కంప్లైంట్ ఉంది కానీ బట్ క్వాలిటీ దేవరకొండ నియోజకవర్గం సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే నేనవత్ బాలు నాయక్ తెలిపారు. చందంపేట మండలంలోని గ్రామాల్లో పర్యటించి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సన్నబియ్యం, ఉచిత విద్యుత్, ఉచిత బస్సు వంటి పథకాలు ప్రజలకు మేలు చేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ పాఠశాలలో చదువుతున్న పిల్లలందరూ కూడా 90% నాకు తెలిసి ఎస్టీ పిల్లలే 90% ఉంటారు అనుకుంటున్నాను. అంతా కూడా అప్పుడు వాస్తవంగా ఈ పాఠశాలను స్థాపించే ముందు ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టు ఏదైతే డ్రాప్అవుట్స్ పిల్లలు చదువులు మధ్యాహ్నం మానేసి ఇంటి దగ్గర ఉన్నటువంటి పిల్లలను కనీసం మళ్ళీ స్కూళ్ళలో చేర్పించాలన్న ఆలోచనతోటి ఆనాటి యూపీఏ ప్రభుత్వం మా ప్రభుత్వమే దాన్ని ఆ రోజు ప్రారంభించి మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కస్తూరిబా గాంధీ పాఠశాలని దేశవ్యాప్తంగా ప్రారంభించడం, తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించింది. అందులో మన నియోజకవర్గం ఆయనకు విద్యాశాఖ ఆయనగా ఉండడం వల్ల అదేవిధంగా స్కూళ్ళకు సంబంధించిన అనేటువంటి స్కూల్స్లో ఇవాళ బయట ప్రభుత్వ పాఠశాలల్లో ఇవాళ చాలా పాఠశాలకు ఇవాళ కంపౌండ్ వాళ్ళు ఇచ్చడం, ఆడపిల్లలు చదువుతున్న పాఠశాలలో కంపల్సరిగా టాయిలెట్స్ ఉండాలని టాయిలెట్స్ ఇస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు విద్యాశాఖను మరి ప్రక్షాళన చేస్తూ పిల్లల యొక్క భవిష్యత్తు విద్య చాలా పటిష్టమైనటువంటి ఆలోచనతో ముందుకు తీసుకెళ్లాలనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి అంతర్జాతీయ కిడ్నీ దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పరిధిలో శ్రీవేద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో 3K రన్ నిర్వహించారు. హాస్పిటల్ ఎండీ డాక్టర్ అరవింద్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించుగా బీఆర్ఎస్ నాయకుడు పరమేశ్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కిడ్నీ ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. స్వామి అండి, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ శ్రీవేద హాస్పిటల్. సో ఈరోజు కిడ్నీ డే సందర్భంగా మనం అందరికీ తెలిసేది ఉండే ఒకే ఒక మాట, మనం కిడ్నీని కాపాడుకోవడం. సో మనం జబ్బులు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ అందరూ చేస్తారు, బట్ ప్రివెన్షన్ చాలా తక్కువ అనే ఆలోచన వస్తుంది. వాళ్ళు జాగ్రత్తలు తీసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. కాబట్టి ఇది బయటికి రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రోజు ఈ శ్రీవేద హాస్పిటల్ వాళ్ళు ఎవరికి రాని ఆలోచనతోటి ఇక్కడ ఉన్న లోకల్ పబ్లిక్ కి కనీసం మనము వాళ్ళకి అవగాహన చేపించి ప్రతి ఒక్క హాస్పిటల్ వాళ్ళు ట్రీట్మెంట్ కోసము, లాభం కోసము వాళ్ళు పనిచేస్తుంటారు. కానీ శ్రీవేద హాస్పిటల్ వాళ్ళు పబ్లిక్ కి చెప్పి కనీసం ఈ వ్యాధి దూరం చేయాలని ఇంత మంచి సంకల్పంతో, ఇంత మంచి లక్ష్యంతో వాళ్ళు ఈరోజు చేస్తున్నందుకు హాస్పిటల్ వారిని
నిజంగా కూడా అభినందిస్తున్నాం. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో సివిల్ సప్లై స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు శుక్రవారం మెరుపు దాడులు నిర్వహించారు. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను హోటళ్లు, టీ స్టాల్ వంటి వ్యాపార సంస్థలు అక్రమంగా వినియోగిస్తున్నారన్న సమాచారంతో సుమారు 29 దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో 46 సిలిండర్లను స్వాధీనం చేసుకుని స్థానిక హెచ్పీ గ్యాస్ గోదాంకు తరలించారు. డొమెస్టిక్ సిలిండర్లను కమర్షియల్ అవసరాలకు వాడడం చట్టవిరుద్ధమని టాస్క్ ఫోర్స్ డీఎస్పీ వెంకటేశం తెలిపారు. నిబంధన ఉల్లంఘించిన వారిపై కేసు నమోదు చేస్తామని, ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని హెచ్చరించారు. మా కమిషనర్ సివిల్ సప్లైస్ గారి ఉత్తర్వులు ఏంటంటే స్పెషల్ డ్రైవ్ ఎల్పిజి గ్యాస్ కొరత ఉంది కాబట్టి దాని మీద స్పెషల్ డ్రైవ్ టేకప్ చేయమన్నారు. దానిలో భాగంగా ఈరోజు మేము ఈ మెదక్ జిల్లా అయిన నర్సాపూర్ వచ్చి సివిల్ సప్లైస్ అధికారులు ఇక్కడ నిసార్ ఎస్ఎస్ఓ గారు, నర్సింగ్ ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ టీంతో, అలాగే మా ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ హైదరాబాద్ టీం ఇద్దరం కమాండ్గా ఈ నర్సాపూర్ టౌన్లోని చేస్తాం. అలాంటి వయలేషన్స్ ఉంటే దయచేసి మీరు కూడా మా దృష్టికి తీసుకురాగలరు. ఏజెన్సీ వాళ్ళు ఇచ్చేపటికే వాళ్ళకి సిలిండర్ బ్లాక్ ఇక్కడ తీసుకోవడం అంటే ఏజెంట్ డీలర్ దగ్గర తీసుకోవడం లేకపోతే ఇంకేమన్నా ఇవి షాప్స్లలో వాడుతున్నారు. అది ఎంక్వైరీ చేయాలి కదా, ఫర్దర్ ఎంక్వైరీ. ఎప్పుడైతే మేము పట్టుకున్నాము వాళ్ళు కమర్షియల్ పర్పస్ కోసం వాడుతున్నారు. ఇవి వరంగల్ నగరంలోని వెంకట్రామ జంక్షన్ వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అజం జాహీ మిల్లు కార్మికులకు ఇస్తామన్న 200 గజాల నివాస స్థలాన్ని వెంటనే ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసిన సమయంలో హామీ ఇచ్చారని, 2021లో సుప్రీంకోర్టు కార్మికులకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఇప్పటి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం లేదని, వెంటనే కార్మికులకు 200 గజాల నివాస స్థలం కేటాయించి రిజిస్ట్రేషన్ చేయాలని యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. అదే స్థలంలో మన కమిటీ హాలన్నా ఫంక్షనల్ కట్టిస్తామని చెప్పడం జరిగింది. మరి ఇంతవరకు దానికి నోచుకోలేదు. దయచేసి అది కూడా కార్యక్రమం తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. అసలు జీవో 2021 సుప్రీంకోర్టు గైడెన్స్ ఆర్డర్ పాస్ చేసింది. ఏదైతే 134 మంది ఇల్లు కార్మికులు 134 మందికి ఏ విధంగా అయితే ఇచ్చిల్లో 318 మందికి కూడా ఇల్లు స్థలంలోనే వాళ్ళకి జాగా ఇవ్వాలని ఇచ్చిల్లో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. దాన్ని అప్పుడున్న గవర్నమెంట్ బేఖాతరు చేసి ఆర్డర్ క్యాన్సిల్ చేసేది. హైదరాబాద్ హైదర్గూడ అత్తాపూర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అంబర్పేటకు చెందిన ఎడ్ల శ్రీనివాస్, బాబురావు, అశోక్లు తమ భూమి వివాదంపై ఆరోపణ చేశారు. చెంగిచెరలో 22 ఎకరాల భూమిలో వెంచర్ వేసి 444 ప్లాట్లు విక్రయించే బాధ్యత కమలాకర్ రెడ్డికి ఇవ్వగా ఆయన నమ్మక ద్రోహం చేసి శ్రీనివాస్ సంతకం ఫోర్జరీ చేసి 47 ప్లాట్లు కాజేశారని ఆరోపించారు. నిలదీస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఈ విషయంపై హ్యూమన్ రైట్స్ కమిషన్ డీజీపీ మల్కాజ్గిరి పోలీసు కమిషనర్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం ప్లాట్లన్నీ ఇట్లా అమర్చు. ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి నమస్కారం. మీడియా అందరికీ నమస్కారం. కమలాకర్ రెడ్డి అని నా పేరు బాబురావు, ఈ బాబురావు. మేము ముగ్గురం అన్నదమ్ములం. మనం పంపించి భయభ్రాంతులను చేసి అది చేసి ఇది చేసి కొంత ఇది చేసి కమలాకర్ రెడ్డి అంబర్పేట 6 నంబర్. మేము అంబర్పేట. మాకు ఫస్ట్ ఏమైందంటే ఫస్ట్ స్టార్టింగ్ ఇప్పుడు కమలాకర్ రెడ్డి దగ్గర ఉందండి. కాకినాడ జిల్లా ప్రతిపాడు గ్రామంలో ఉన్న శ్రీ రఘురామ్ హాస్పిటల్ డాక్టర్లు శారదాదేవి మీడియా సమావేశంలో మాట్లాడారు. గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలిపారు. ఈ వేసవి కాలంలో ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోవాలని మరియు బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా కాటన్ దుస్తులు ధరించాలని, అలాగే గర్భిణీ స్త్రీలు ఎక్కడికి వెళ్ళినా వాటర్ బాటిల్ తప్పనిసరిగా తీసుకెళ్లాలని సూచించారు. హలో అండి, ఐఎమ్ డాక్టర్ శారదాదేవి, గైనకాలజిస్ట్ at శ్రీ రఘురామ హాస్పిటల్స్ ప్రతిపాడు. ఎండాకాలం మొదలైంది కదా, సో ఆడవాళ్ళు పర్టికులర్లీ ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సమ్మర్లో
వేడి ఎక్కువగా ఉండడం వల్ల మన బాడీ టెంపరేచర్ అన్నది కొంచెం పెరిగి చెమటలు అన్నవి ఎక్కువగా పడతాయి. సో దానివల్ల డీహైడ్రేషన్లోకి వెళ్ళే ఛాన్స్ కంపారిటివ్గా ఎక్కువ. సో అందరూ కూడా రోజుకి కనీసం 3 లీటర్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అన్నవి తీసుకోవాలి. ఫ్లూయిడ్స్ అంటే ఐదర్ వాటర్, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, బార్లీ ఇలా ఉండే ఫుడ్లో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లాంటివి తీసుకోవాలి. ఫ్రూట్స్ లైక్ వాటర్ మిలన్ అంటే పుచ్చకాయ, కర్బూజా, ఆరెంజెస్, కాయగూరల్లో బీరకాయ, పొట్లకాయ, చిక్కుడుకాయ, దోసకాయ, ఆనపకాయ ఇలాంటివి ఎక్కువగా మీ ఫుడ్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి. మీరు వేసుకుంటే బట్టలు కూడా కాటన్ క్లోత్స్ వేసుకోవడం వల్ల చెమట అన్నది త్వరగా అబ్జార్బ్ అయ్యి ఇన్ఫెక్షన్స్ అన్నవి అంటే లైక్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అన్నవి త్వరగా రాకుండా ఉంటాయి. బేబీ మూమెంట్స్ అన్నవి చాలా జాగ్రత్తగా చూసుకోండి. మీకు ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి. గ్యాస్ కొరత నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా పటంచెరు హెచ్పీ గ్యాస్ గోదాం వద్ద వినియోగదారులు ఆందోళనకు దిగారు. ఆన్లైన్లో బుకింగ్ అవ్వడం లేదని, ఓటీపీలు రావడం లేదని, బుక్ చేసినా సరఫరా చేయడం లేదని వినియోగదారులు ఆవేదన చెందారు. గ్యాస్ సరఫరాను సక్రమంగా చేయాలని డిమాండ్ చేశారు. हर मंथ ऑनलाइन बुक करके ले जाता था, अभी महीना ऐसा हो रहा है. अभी बुक कर रहा था, ओटीपी नहीं आ रहा, तो इनको बोला तो ये बोले कि अभी और 10 दिन वेट करो था ओटीपी. अभी 1 मंथ का ऊपर हो गया ना, अभी तो ओटीपी देना चाहिए ना. అసలు ఏమంటారు అంటే బిల్లు రాలేదు అంటారు. అంటే మేము ఇప్పుడు ఏం చేయాలన్నా బిల్లు, అది ప్రాబ్లము. 2 days అయిందన్న. ఫస్ట్ అయితే 1 day వచ్చేస్తుంది, ఇప్పుడైతే 2 days అయింది రాలేదు. మాకు నిన్న నైట్కి ఐస్ అయిపోయింది. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలం జయపురం మంగమడుగు రామన్నగూడెం గ్రామంలో సాగునీరు లేక పంటలు ఎండిపోతుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోత దశకు వచ్చిన పంటలను కాపాడుకునేందుకు జేసీబీలతో వాగుల్లో గుంతలు తవ్విన నీరు సరిపోవడం లేదని తెలిపారు. ప్రభుత్వం వెంటనే సాగునీటి సమస్య పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల పెంపు సాధన సమితి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ పొలిమేర హరికృష్ణ పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏపీ విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపు బిల్లును ప్రస్తుతం పార్లమెంట్ సమావేశంలో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. నా పేరు పొలిమేర హరికృష్ణ, అసెంబ్లీ స్థానాల పెంపు సాధన సమితి జాతీయ కన్వీనర్. ఏపీ విభజన చట్ట ప్రకారం తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్లు పంచాలని కోరుతూ గత 10 సంవత్సరాలుగా తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో అనేక శాంతియుత కార్యక్రమాలు చేస్తూ ఆయా రాజకీయ పార్టీలు, ఆయా ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఆ క్రమంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. అనేక సమస్యల మీద జిల్లా కలెక్టర్ని, ఎస్పీని కలవాలని ఇబ్బంది పడుతున్నారనే ఆలోచనతోటి మరి దాన్ని తగ్గించి మరి దాదాపుగా మన ఏపీలో 32-33 జిల్లాలు చేయడం జరిగింది. అదేవిధంగా రానున్నటువంటి కాలంలో మరి ఏదైతే జిల్లాలు పెరిగినటువంటి జిల్లాలు మరి ప్రస్తుతం అమల్లో ఉన్నాయో, అమల్లో ఉన్నటువంటి జిల్లాల స్థానంలో రేపు రాబోయే జడ్పీ ఎన్నికలు కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాల నుంచి, అంటే దాదాపు 32-33 జిల్లాల నుంచి నూతన జడ్పీ ఎన్నికల ప్రక్రియ చేపట్టి అన్ని జిల్లాలకి జడ్పీ చైర్మన్లు వచ్చే విధంగా మరి కొత్త జిల్లాల నుంచి కొత్తగా మరి జిల్లా పరిషత్ ఎన్నికలు జరిపించాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాం. థ్యాంక్ యూ. నారాయణపేట మండలం లింగంపల్లి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో గుడ్లు ఇవ్వకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. గుడ్లు బదులు కూరతో సరిపెడుతున్నారని ఆరోపించారు. సంబంధిత అధికారులు విచారణ చేసి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఒక్కరి చెప్పు ఏం కూర గుడ్డు లేదా గుడ్డు నువ్వు అంటే ఏమన్నాడు ఇప్పదు ఏం వారం ఇప్పదు ఏం వారం శుక్రవారం గుడ్డు లేదు కదా లేదా షేర్లింగంపల్లి డివిజన్ తారానగర్లోని తుల్జా భవాని ఆలయం ఆవరణంలో నిరాశ్రయ ఒంటరి దివ్యాంగుడికి షేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సొంత ఖర్చుతో ఎలక్ట్రిక్ ట్రైసైకిల్ వీల్చైర్ అందించారు. దివ్యాంగులు స్వతంత్రంగా జీవించాలనే ఉద్దేశంతో ఈ సహాయం చేసినట్లు కార్పొరేటర్ తెలిపారు. కానీ నీ చేయి నీది కానీ యాడిపోయినా నువ్వు పట్టింది బంగారం కానీ ముట్టింది ముత్యం కానీ యాడిపోయినా నీ మాట గెలవాలి. పట్టంచెరు డివిజన్ పరిధిలోని బండ్లగూడలో రైల్వే లైన్ పునరుద్ధరణ పనుల్లో భాగంగా ట్రాక్ ఇరువైపులా 50 మీటర్ల పరిధిలో ఉన్న కట్టడాల్ని గుర్తిస్తూ అధికారులు సర్వే నిర్వహించారు. దీంతో స్థానికులు తమ ఇల్లు కోల్పోతామేమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పట్టంచెరు మాజీ కార్పొరేటర్ మెట్టుకు మర్యాద మాట్లాడారు. మొత్తం 30 ఇళ్లలో 15 ఇళ్లు రైల్వే లైన్ ఏర్పాటుకు ముందే నిర్మించబడినవని, మరో 15 ఇళ్లు తర్వాత నిర్మించబడినవని తెలిపారు. పేదలకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. నల్గొండ జిల్లా పెద్ద అడిసర్లపల్లి మండలం అంగడిపేట స్టేజ్ వద్ద ఘటన చోటు చేసుకుంది. తమ ప్రాంతంలో తరచుగా విద్యుత్ కోతలు విధిస్తున్నారని ఆరోపిస్తూ చిలుకమర్రి, సూర్యపల్లి, రోలకల్ గ్రామాలకు చెందిన రైతులు పెద్ద ఆడిచర్లపల్లి విద్యుత్ కార్యాలయాన్ని ముట్టడించారు. విద్యుత్ సరఫరా లేక పంట పొలాలు ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. వెంటనే నిరంతర విద్యుత్ సరఫరా కల్పించాలని అధికారులు కోరారు. చెట్లకు వైర్లకి ఏమైనా చెట్లు తాకితే రైతులు వస్తారు, కొట్టిపిస్తారు, చేస్తారు. ఏదన్నా ఉంటే గసండి ఏమంటే రైతులకు చెప్పి చేసుకోవాలి. కరెంట్ అడ్డం లేకపోతే ఏంటి పరిస్థితి? ఈ నెల 14న తన జన్మదినం సందర్భంగా నీలం మధు ముద్రాజ్ ఢిల్లీలోని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే నివాసంలో కలుసుకుని పుష్పగుచ్చం అందించి షాల్వాతో సత్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా బీసీల సంక్షేమం, రాజకీయ అవకాశాలు, పార్టీ భవిష్యత్తుపై చర్చించారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం మంచి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తుందని ఖార్గే ప్రశంసించారు. కాకినాడ జిల్లా పత్తిపాడు రఘురాం హాస్పిటల్ అధినేత డాక్టర్ రఘురాం వేసవిలో చిన్నపిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. వాంతులు, విరోచనాలు, జ్వరం వచ్చినప్పుడు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, ఓఆర్ఎస్ వంటి ఎలక్ట్రోలైట్ ద్రావణాలు ఇవ్వాలని సూచించారు. హలో అండి, నా పేరు డాక్టర్ రఘురాం. నేను చిన్నపిల్లల వైద్య నిపుణుడిని, ఎండి పీడియాట్రిక్స్. నేను డాక్టర్ రఘురాంని. నేను రఘురామ హాస్పిటల్లో ప్రతిపాడులో వర్క్ చేస్తున్నాను. ఈరోజు నేను కామన్గా పిల్లల్లో ఎండాకాలంలో వాంతులు, విరోచనాలు అవుతాయి కదా, దానికి పెద్దలు గ్లూకోజ్ బదులు ఓఆర్ఎస్ కట్టాలి. విరోచనాలు, వాంతులు అవుతున్నప్పుడు శరీరానికి గ్లూకోజ్తో పాటు ఎలక్ట్రోలైట్స్ సమపాళ్లలో లోపలికి వెళ్ళాలి. అలా కాకుండా ఒక గ్లూకోజ్ ఒకటే లోపలికి పంపితే ఇంకా డీహైడ్రేషన్ పెరిగి ఇంకా ఇబ్బంది అవుతుంది. కాబట్టి గ్లూకోజ్ పట్టకుండా ఓఆర్ఎస్ ఒకటే కట్టడం మంచిది. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం నర్సింగాపురం గ్రామానికి చెందిన మాజీ మావోయిస్ట్ అగ్రనేత ఆశన్న పోలీసుల ఎదుట లొంగిపోయిన తర్వాత స్వగ్రామంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో గ్రామస్తులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు వీరమ్మల ప్రకాష్ తన రచించిన తెలంగాణ ఉద్యమాల చరిత్ర పుస్తకాన్ని ఆశన్నకు బహుకరించారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అట్లా చేయడం సరైనది కాదు అని చెప్పనేటువంటి వ్యతిరేకించడము, ప్రదర్శన కూడా చేయడము. ప్రదర్శన చేసిన తర్వాత ఆ గ్రూప్ వాళ్ళు, ఆ పార్టీ వాళ్ళు లేదా ఆ గ్రూప్ వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది
బాబుతో పాటు ఇంకొంతమంది పేర్లతోటి పోస్టర్లు వేయడం అని చెప్పనేటువంటిది శిక్షిస్తామని చెప్పని మధ్యవర్తిత్వం ద్వారా మళ్ళీ ఆ సమస్యను పరిష్కరించడం పోయి అక్కడ కూడా అది తప్పని చెప్పనేటువంటిది వెనుక ముందు ఆడకుండా నియమమే అది మేము ఇంతకాలం కూడా పాటిస్తూ వస్తున్నాం. వాళ్ళని పంపించి మీ మీద ఇట్లా చర్య తీసుకోవాలని చెప్పి నిర్ణయం జరిగిపోయింది కాబట్టి ఆ చర్య తీసుకుంటామని చెప్పి పంపించి నువ్వు ఆ తర్వాత ఏమైనా చేసుకోవచ్చు. కానీ కలవడం కోసమో లేదంటే సహాయం చేయడం కోసమో మాట్లాడదామని చెప్పని వచ్చినటువంటి వాళ్ళ మీద అట్లాంటి చర్యలు తీసుకోవడం అని చెప్పినటువంటి తప్పుడు పద్ధతి. నమ్మిన వాళ్ళని నమ్మి వచ్చిన వాళ్ళని చంపడం అనేది అది మన గ్రామంలో జరిగింది. ఆ తర్వాత ఈ గ్రామంతో పాటు అక్కడ ఇదే నేను పనిచేసినటువంటి పార్టీ ఏదైతుందో ఆ పార్టీ రాజకీయాలు ఉన్నటువంటి మా అమ్మమ్మ. బలంగపేట రేణుక ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. తెల్లవారుజామున అభిషేకం చేసి అనంతరం పూలతో శోభాయమానంగా అలంకరించారు. 22 తిరుమలలో భక్తులతో 16 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 12 నుండి 16 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యతోనే అభివృద్ధి సాధ్యమన్న మంత్రి సీతక్క. హుస్నాబాద్లో రైతులకు వ్యవసాయ పరికరాలు పంపిణీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. మూసీ ప్రాజెక్టు కూల్చివేత బాధితులకు ప్రభుత్వం సరైన పరిహారం ఇవ్వాలన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ తోఫా కిట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. నియోజకవర్గ అభివృద్ధి తమ లక్ష్యమన్న దేవరకొండ ఎమ్మెల్యే నినామత్ భాలు నాయక్. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.